మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఎవరు అడ్డం పడ్డా ఇవాళ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లుల్లోనే ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం. ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు, నేను ఖాళీ మీద పెత్తనమే చేస్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు, వారే చూస్తున్నారు. అయ్యగారు అనుకుంటే 24 గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగు రోడ్డుకు 200 ఫీట్ల రోడ్డు వేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా, ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి. అది కేఎల్ఆర్ గారికి నేను బాధ్యత ఇచ్చిన, మీరు ఎంబడి పడి ఆ మధ్యలోకెళ్ళి ఊర్లకెళ్ళి వచ్చే బాధ తప్పించండి. ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు బరాబర్ రాజమార్గంలో వస్తురో అక్కడి నుంచి ఇక్కడికి కూడా 200 ఫీట్ల రోడ్డుతోటి రోడ్ వేయండి, ఎలివేటర్ కారిడార్ వేయండి, దానిపైన మెట్రో కూడా వేద్దాం, మెట్రోను కూడా ఇక్కడికి తీసుకొద్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వేలాదిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి అండగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. అదేవిధంగా మా ఎంకన్న ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు వేపించిండ్రు, రీజనల్ రింగ్ రోడ్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు మన భూముల ధరలు పెంచింది, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డును 3 నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి ఒక కొత్త నగిషిగా, 4వ నగరంగా, టెక్నో సిటీగా రూపొందించేందుకు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ